హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామా మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఒకవేళ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక కమెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో హీరోయిన్ తన మ్యారేజ్ సర్టిఫికేట్ పట్టుకొని డివోర్స్ కోసం సివిల్ బ్యూరో దగ్గర వెయిట్ చేస్తూ ఉండడం చూపిస్తారు. అది చూస్తూ ఫైనల్ గా మిస్టర్ చియు, నువ్వు వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డావా అని అనుకుంటున్నప్పుడే మన హీరో కార్లో నుంచి దిగుతూ టైం చూసుకుంటూ వస్తాడు. అతన్ని చూస్తూ చెప్తుంది, ఇతన్నే నేను ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ రోజు 1 year కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది. సో డివోర్స్ తీసుకోవడానికి ఇక్కడ వరకు వచ్చాము అని అనుకుంటున్నప్పుడే చియు, పద వెళ్దాం అని పిలుస్తాడు. నియాన్ అతని వైపుకు చూస్తూ, మా పెళ్ళైనప్పుడు నా ప్రేమతో అతన్ని మార్చేయొచ్చు అనుకున్నాను, కానీ చియు మాత్రం నన్ను పెళ్లి చేసుకున్న నా కోసం ఏనాడు ఏమీ ఫీల్ అవ్వలేదు అని పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్లీ 1 year బ్యాక్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని సివిల్ బ్యూరో నుంచి బయటకు వస్తారు. ఆమె ముఖంలో చాలా ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అతని ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. సో అతన్ని చూస్తూ అనుకుంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా నా స్కూల్ డేస్ లో నాకు క్రష్ ఉన్న నా సీనియర్ ని నేను పెళ్లి చేసుకున్నాను. అఫ్ కోర్స్ అతనికి నేనంటే ఇష్టం లేదు. ఈ 1 year లో నేను ఖచ్చితంగా అతని రాయి లాంటి మనసుని గెలుచుకుంటాను అని ప్రేమగా అతని కోట్ పట్టుకుంటుంది. కానీ అతను గింత కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అది చూసి ఇప్పుడు రియలైజ్ అయ్యాను, నేను అతన్ని చచ్చినా మార్చలేకపోయానని అని అనుకుంటుంది. యాక్చువల్లీ చియు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి హెల్త్ బాగోదన్నమాట. ఈమెను చేసుకోవడం వల్ల అతనికి గుడ్ లక్ వస్తుందని చెప్పి మనోడు ఈమెను పెళ్లి చేసుకుని ఉంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో నియాన్ లోపలికి వెళ్తూ కింద పడిపోబోతుంటే మనోడు పట్టుకొని, నువ్వు ఓకేనా అని అడిగితే నియాన్, అబ్బో నా మీద బానే కేర్ చూపిస్తున్నాడు అని అనుకుంటూ, నేనోకే, మరి నువ్వేంటి లేట్ అయ్యావు, ఎక్స్పెక్టే చేయలేదు నువ్వు కూడా లేట్ అవుతావని అని అంటే చియు కొంచెం ముఖం పక్కకు తిప్పుకొని, లాస్ట్ మినిట్ లో ఏదో మీటింగ్ వల్ల లేట్ అయింది అని అతని చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ చూపిస్తూ, వీటి మీద సైన్ చేసేసాను, కానీ నువ్వేం వర్రీ అవ్వకు, ప్రాపర్టీ డివిజన్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి, పెళ్లి తర్వాత నీకు మంచి కాంపెన్సేషన్ ఇస్తాను అని అంటే నియాన్ ఓకే అనగానే ఇద్దరు ఆఫీస్ లోకి వెళ్లి ఐడి కార్డ్స్ ఇచ్చి డివోర్స్ తీసుకుంటారు. డివోర్స్ తీసుకున్న తర్వాత వెళ్లిపోతూ నియాన్ ఒక్క నిమిషం ఆగి అతని వైపుకు తిరిగి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇక నుంచి నీకు పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరకాలి అనుకుంటున్నాను అని వెళ్ళబోతుంటే చియు, 1 minute, ఆల్రెడీ లంచ్ టైం అయింది, నీకు ఆకలేస్తూ ఉంటుంది కదా అని అడిగితే నియాన్, ఇతనికి నేను టైం కి తింటానన్న విషయం కూడా గుర్తుందా అని మనసులో అనుకుని పైకి ఒక నవ్వు నవ్వుతూ, సరే అయితే మనం ఒక ఫేర్వెల్ ట్రీట్ ఇచ్చుకుందాం అని చెప్తూ మళ్ళీ మనసులో, ఈ ఫేర్వెల్ తో జీవితాంతం గుర్తుండిపోతుంది, అసలు ఆరంభమే లేని ప్రేమలో పడకూడదని అని అనుకుంటూ ఇద్దరు ఒక కాస్ట్లీ రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ ఇంకోవైపు చియు తన ఫోన్ వాల్ పేపర్ పై ఉన్న నియాన్నే చూస్తూ ఉంటాడు. ఆ వాల్ పేపర్ లో ఆమె పడుకుని ఉంటుంది. అంతలో వెయిట్రెస్ రాగానే నియాన్ ఆ మెనూ కార్డ్ తీసుకొని చాలా కాస్ట్లీ ఫుడ్ అంతా ఆర్డర్ చేసి చియుతో చెప్తుంది, నువ్వే పే చేయాలి అని అంటే అతను, నేను ఆల్రెడీ నీకు చాలా డబ్బులు ఇచ్చాను కదా, కనీసం ఒక మీల్ కి కూడా కట్టలేవా అని అంటే నియాన్, నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు, జాబ్ కూడా చేయట్లేదు, అందుకే నువ్వు ఇచ్చి నీ డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి కదా, సో నువ్వే బిల్లు కట్టు అని అంటే వెయిట్రెస్ చియు వైపు చూడగానే అతను, నా వైపేం చూస్తున్నావు అని అంటే వెయిట్రెస్, ఓకే ఓకే సార్ ఫుడ్ తెస్తాను అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అడుగుతాడు, నియాన్ నువ్వెప్పుడు నన్ను ఈ క్వశ్చన్ ఎందుకు అడగలేదు, నేను నీకెందుకు డివోర్స్ ఇచ్చానో అని అంటే నియాన్, నీకు ఒకవేళ ఎవరైనా నచ్చితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తావు, ఒకవేళ నచ్చకపోతే అసలు ఎవరు ఎలా పోయినా నీకు అనవసరం, అందుకే ఇచ్చుంటావు అని అంటే మనోడు ఒక యాటిట్యూడ్ లుక్ తో, సరేలే ఇకపై నీ ప్లాన్స్ ఏంటి అని అంటే నియాన్ మనసులో, మా ఊరికైతే వెళ్ళలేను, ఎందుకంటే ఊర్లో అందరికి తెలుసు నాకు చియుకి పెళ్ళైంది జస్ట్ అతని గ్రాండ్ ఫాదర్ కి గుడ్ లక్ తేవడానికి అని, ఇప్పుడు డివోర్స్ ఇచ్చానని తెలిస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు అని అనుకుంటూ పైకి, నన్ను ఎవరు గుర్తుపట్టలేని ప్లేస్ కి వెళ్తాను, అయినా డోంట్ వరీ, గ్రాండ్ ఫాదర్ చనిపోయిన 100 రోజుల కార్యక్రమాలు పూర్తి అవ్వగానే తిరిగి వస్తాను అని చెప్తుందా. ఫుడ్ తిన్నాక ఐటమ్స్ మిగిలిపోతాయి కదా, సో నియాన్ ఏం చేస్తుందంటే వాటిని ప్యాక్ చేయమని వెయిట్రెస్ కి చెప్తుంది. వెయిట్రెస్ ఏమో వింతగా చూస్తుంది, ఇంత పెద్ద హోటల్లో నేను ఈ పని చేయడం ఫస్ట్ టైం అని అంటే చియు మాత్రం ఏం మాట్లాడకుండా, ఆమె చెప్పింది చెయ్యి అని సీరియస్ గా అంటాడు. ఆ తర్వాత అడుగుతాడు, నిన్నొక విషయం అడగడం మర్చిపోయాను, యాక్చువల్ గా నా గ్రాండ్ పాకి హెల్త్ బాగుపడుతుందనే పిచ్చి రీజన్ తో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు అని అడిగితే ఆమె వినయంగానే, ఎందుకంటే నువ్వు చాలా ఉన్నోడివి, కానీ తర్వాత అర్థమైంది నీకన్నా ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారని అని అంటే మనోడికి మండి, ఓ అందుకేనా అంత త్వరగా డివోర్స్ కి కూడా ఒప్పుకున్నావు అని అంటే ఆమె అవునన్నట్టు స్మైల్ చేస్తుంది. ఆమె అలా చెప్పడం చియుకి నచ్చనట్టుంది. చాలా సీరియస్ ఫేస్ పెడతాడు. ఇద్దరు బయటకు రాగానే చియు నియాన్ కోసం టాక్సీ బుక్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు. నాకు కొంచెం వర్క్ ఉంది, సో నిన్ను డ్రాప్ చేయలేను, జాగ్రత్తగా వెళ్ళు అని అంటే నియాన్ పాపం సాడ్ గానే కార్ ఎక్కుతూ, నా మాట సరే, మరి నువ్వెందుకు నన్ను పెళ్లి
చేసుకోవడానికి ఒప్పుకున్నావో చెప్పలేదు అని అడిగితే చియు కావాలని ఆమెకు దగ్గరగా వచ్చి నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావని ఒప్పుకుంటాను, కానీ ఆ తర్వాత తెలిసింది ప్రపంచంలో నీకంటే అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారని, అందుకే డివోర్స్ కి ఒప్పుకున్నాను అని. ఎగ్జాక్ట్లీ నియాన్ ఎలా అయితే అతన్ని మాటని హర్ట్ చేసిందో అతను కూడా అదే అంటాడు. పాపం నియాన్ చిన్న బుచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. చెయ్యు డివోర్స్ సర్టిఫికేట్ చూసుకుంటూ ఫైనల్ గా మన మధ్య అంతా ముగిసిపోయింది అని ఆ కారు వెళ్లే వరకు అతను చూస్తూనే ఉంటాడు. కారులో ఏమో తను ఏడుస్తూ ఛీ వెదవా ఇప్పటికీ అలానే మొండిగా ఉన్నాడు, కనీసం కొంచెం తప్పన్న ఒప్పుకోవచ్చు కదా అని తిట్టుకుంటుంది. ఇక్కడ చెయ్యి కూడా తన డివోర్స్ సర్టిఫికేట్ చూస్తూ ఈ రోజు వస్తుంది అనుకోలేదు, అసలు మేమిద్దరం ఎలా ఈ స్టేజ్ కి వచ్చామో అర్థం కూడా కావట్లేదు అని పాస్ట్ ని గుర్తు తెచ్చుకుంటాడు. మా గ్రాండ్ ఫాదర్ నా కోసం నియాన్ని సెలెక్ట్ చేశారు. నా ఫ్యామిలీకి ఎగెనెస్ట్ గా వెళ్ళడానికి నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను చేసిన ఒక రెబలిస్ట్ థింగ్. కానీ ఈ పెళ్లి వల్ల చేర్ఫుల్ గా ఉన్న నియాన్ అన్ని అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేసి ఫ్యామిలీ రూల్స్ ని ఫాలో అవడం, ఎప్పుడు వర్క్ తోనే బిజీగా ఉండేవాడిని. చివరికి ఒక రోజు తను హనీమూన్ కి తీసుకెళ్తానని వెయిట్ చేస్తూ ఉంది, కానీ నేను మాత్రం వర్క్ లో బిజీగా ఉన్నానని చెప్పేసరికి సైలెంట్ గా దానికి కూడా ఒప్పుకుంది. ఏనాడు కోప్పలేదు. ఎంత లేట్ గా ఇంటికి వచ్చినా సరే నా కోసం డిన్నర్ దగ్గర వెయిట్ చేసేది, నన్ను సంతోష పెట్టడానికి ప్రతి విధంగా ట్రై చేసేది. అసలు తను ఇవన్నీ నా కోసం భరిస్తుందా లేదా, నేనంటే అసలు కేర్ లేదా అని ఆలోచిస్తూ, కానీ ఒక్కరోజు మాత్రం అతను లేట్ గా ఇంటికి వచ్చినప్పుడు నియాన్ని వెనుక నుంచి గట్టిగా హక్ చేసుకుని ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి నువ్వు ఇంకా మేల్కొనే ఉన్నావా అని అడిగి మరీ కిస్ చేస్తాడు. ఆ నైట్ వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా గడుపుతాడు. అప్పుడు అర్థం చేసుకుంటాడు మేబీ తనకి నాతో కోఆపరేట్ చేయడం మాత్రమే ఇష్టం అనుకుంటా అని. ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆమె ఈ మ్యారేజ్ లైఫ్ పై నాపై నిజంగానే హోప్స్ వదిలేసుకుంది అని బాధపడుతూ ఉన్నప్పుడే అసిస్టెంట్ అక్కడికి వచ్చి బాస్ మిస్ నియాన్ కోసం ప్రాపర్టీస్ అన్ని అరేంజ్ చేశాను అని చెప్తే చియు సాడ్ గా వెళ్ళిపోతాడు. ఇటు నియాన్ ఇంటికి వచ్చి తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఫైనల్ గా మాకు డివోర్స్ అయిపోయిందే, నేను కాస్త రిఫ్రెష్ అవ్వడానికి ఏదైనా మంచి ప్లేస్ ఉంటే చూడు, నా కోసం ఫ్లైట్ హోటల్ బుక్ చేయి, మనీ టైం గురించి మాత్రం అస్సలు వరి అవ్వకు, నా దగ్గర పిచ్చగా ఉందదే, మంచి మౌంటైన్స్, క్లియర్ వాటర్, అలాగే చుట్టూ హ్యాండ్సమ్ మోడల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉండేలా చూడు అని అంటే ఫ్రెండ్ సరే అంటుంది. ఆ తర్వాత చియు ఫోన్ చూస్తున్నప్పుడు ఆమెకి పాత మెమరీస్ కొన్ని గుర్తొస్తాయి. అది కూడా చాలా రొమాంటిక్ సీన్స్. పాస్ లో చియు ఆమెను ఒక్కసారిగా బెడ్ మీదేసి తన రెండు చేతులు లాక్ చేసి ఆమెను ప్యాషనేట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. అతను కిస్ చేస్తున్నా కూడా తను రెస్పాండ్ అవ్వకపోయేసరికి నువ్వెప్పుడు ఇలానే ఉంటే మనం రొమాన్స్ చేసే దాంట్లో ఫన్ ఏముంటుంది అని ఇంటెన్స్ గా చెప్తే ఆమె అతన్ని కిస్ చేయబోతుంది. ఫస్ట్ అతను తప్పుకుంటాడు, మళ్ళీ చేయబోతుంది, మళ్ళీ తప్పుకుంటాడు. ఈసారి అతని మెల్లో చేతులేసి అతని ఫేస్ దగ్గరికి లాక్కొని ప్యాషనేట్ గా కిస్ చేస్తుంది. అలా ఆ నైట్ నియాన్ ఇనిషియేషన్ తీసుకోవడంతో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఇంటిమేట్ అవుతారు. ప్రెసెంట్ లో అది గుర్తు తెచ్చుకొని ఆ వేస్ట్ ఫెలో గాడు ఎలాగో నాకు డివోర్స్ ఇచ్చేసాడు కదా, నేను మైండ్ రిలాక్స్ చేసుకోవడానికి బయటకు వెళ్లాల్సిందే అనుకుంటూ ఒక క్లబ్ కి వెళ్తుంది. కౌంటర్ దగ్గర కూర్చొని ప్లీజ్ నాకు మెనూ ఇవ్వండి అని వైన్ ఆర్డర్ చేసి తాగుతుంటుంది. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని ఆమెపై హింట్స్ వేస్తుంటాడు. ఆమె అతన్ని పై నుంచి కింద దాకా చూస్తూ వీడేమంత బ్యాడ్ గా లేదే, అయినా ఆ చియ్యుగాడికి నేను నచ్చకపోతే నేనేం చేయాలి, నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటూ అతనితో చేర్స్ కొట్టి వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. అదే బార్ లో చియు తన క్లయింట్ తో కలిసి ఉంటాడు. క్లయింట్ అతన్ని కాకపడుతుంటే చియుకు మాత్రం ఆ వైన్ తాగుతూ తన వైఫ్ తో గడిపిన ఆ రొమాంటిక్ నైట్ గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ గుర్తు తెచ్చుకుంది కాక నేను తనకి ఆల్రెడీ డివోర్స్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను అని అనుకుంటాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత చియుకి ఎలాగో అవుతుందన్నమాట. సిచ్యువేషన్ చూసి ఆ అమ్మాయి అతనికి ఇంకా క్లోజ్ గా రావడానికి ట్రై చేస్తుంది. క్లయింట్ కూడా నువ్వు ఈ అమ్మాయితో నైట్ స్పెండ్ చేస్తే నీ వీక్నెస్ నాకు దొరుకుతుందిరా అని అనుకుంటే అతనిపై ప్లాన్ వేస్తాడు. కానీ చియు వెంటనే తన అసిస్టెంట్ కి మెసేజ్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ క్లయింట్ మనుషులేమో సీక్రెట్ గా అతన్ని ఫాలో అవుతారు. బయటకు వచ్చిన చియు ఒక చోట నిలబడి చూసేసరికి అతని వైఫ్ నియాన్ వేరొక అబ్బాయితో కలిసి డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అది చూసి మనోడికి మండి డివోర్స్ అయ్యి 1 డే కూడా కాలేదు, అప్పుడే నీలోని ఇంకొక నన్ను చూస్తున్నాను అనుకుంటూ ఉంటే ఇంకో పక్క నియాన్ తో డాన్స్ చేస్తున్న అబ్బాయి ఏమో నిన్ను వేరే ప్లేస్ కి తీసుకెళ్లనా అని చెవి దగ్గరకు వచ్చి చెప్తుంటాడు. ఎగ్జాక్ట్ టైం కి చియు వచ్చి వాడిని తోసేసి మనోడు ఒక్క క్షణం కూడా ఆగకుండా నియాన్ని పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. డివోర్స్ అయింది, వెంటనే చాలా బోల్డ్ అయిపోయావే, అసలు ఈ ప్లేస్ కి ఎలా వచ్చావు అని అడుగుతూ మళ్ళీ అలానే ప్యాషనేట్ గా కిస్ చేస్తూ ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఇంటికి రాగానే కిందికి దించగానే నియాన్ అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది. అమ్మయ్య ఫైనల్ గా ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది అని అనుకుంటుంటే చియు స్పృహ వచ్చిందా, అయితే ఇక నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే నియాన్ హనీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, అసలు నేను ఇంటికి ఎలా వచ్చాను అని అడిగితే చియుకి చాలా కోపం వచ్చి ఆమె దగ్గరకు వచ్చి తన 2 చేతులు పట్టుకొని స్లాబ్ కానిచ్చి నేను ఇక్కడికి తేకపోతే ఎవరు తేవాలనుకున్నావు, అక్కడ ఈ రోజు నేను లేకపోతే నిన్ను ఇంకెవడో వచ్చి తీసుకెళ్లిపోయేవాడు కదా అని అరుస్తుంటే నియాన్ మరి నువ్వేం చేస్తున్నావు
చేస్తున్నావు అక్కడ? నాలాంటి ఇంకొక దాన్ని పట్టుకోవడానికి వచ్చావా అని అడగగానే చియు వెనక్కి వెళ్తాడు. బట్ నియాన్ అతని టైని దగ్గరకు లాక్కొని, ఆ బార్ లో నా కోసం ఉన్న ఆ లిటిల్ పప్పిని వేస్ట్ చేసావు, దీనికి ఎలాంటి కంపెన్సేషన్ ఇస్తావు అని అతని ప్యాంట్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంది. చియు దగ్గరకు వచ్చి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటే నియాన్, నాకు తెలుసు అంటూ అతన్ని కిస్ చేస్తుంది. చియు వెంటనే స్పెట్స్ తీసేసి ఆమెను వెనక్కి తిప్పి మెడపై కిస్ చేస్తూ, ఇంతవరకు నువ్వే తెచ్చావు, సో తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అని అతని షర్ట్ టై మొత్తం విప్పేసి ఆమెను పట్టుకొని చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. అలానే ఆమె మెడ పట్టుకొని నెక్ మీద కిస్ చేస్తూ ఉన్నప్పుడే నియాన్ అడుగుతుంది, చియు మన మ్యారేజ్ టైంలో నువ్వు ఎప్పుడైనా నన్ను మోసం చేసావా అని అంటే అతను అలానే కిస్ చేస్తూ, అస్సలు లేదు అని మళ్ళీ చాలా డీప్ గా కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఆమె మనసులో, ఇవాళ మార్నింగే మేము డివోర్స్ తీసుకున్నాం, కానీ ఈ రోజు నైట్ ఇద్దరం కలిసి స్పెండ్ చేస్తున్నాం, బట్ నేను అతన్ని అస్సలు ఆపలేకపోతున్నాను అనుకుంటూ ఇద్దరు కలిసి ఆ నైట్ రొమాంటిక్ గా స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ చియు మెల్కొని చూసేసరికి నియాన్ పక్కన పడుకొని ఉంటుంది. అతను మెల్లగా పక్కకు జరిగి తన బట్టలు వేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత నియాన్ నిద్ర లేచి, జరిగిందేదో జరిగిందిలే, ఎలాగో ఇది వన్ నైట్ స్టాండ్, కానీ చాలా థ్రిల్లింగ్ గా ఉంది అని అనుకుంటుంటే అంతలోనే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. అది చియు అసిస్టెంట్ జియాన్ కాల్ అన్నమాట. మిస్ నియాన్, నాన్చంగ్ సిటీకి నీ ఫ్లైట్ హోటల్ ఆల్రెడీ బుక్ చేశాను అని అంటే నియాన్, నాన్చంగ్ సిటీ చాలా బాగుంటుంది, ఎప్పుడు ఫ్లైట్ అని అడిగితే జియాన్, రేపు మార్నింగ్ 7 o'clock కి రెడీగా ఉండు అని చెప్తే నియాన్, థ్యాంక్ యూ, నాకు డీటెయిల్స్ సెండ్ చేయి అని కాల్ కట్ చేశాక, ఈ సిటీ వదిలి వెళ్లిపోతే ఫైనల్ గా ఆ వెధవన్ కూడా పూర్తిగా వదిలేసినట్టే అని అనుకుంటుంది. ఆ తర్వాత నియాన్ చియు వాళ్ళ తాతయ్య సమాధి దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఫ్లవర్స్ పెట్టి, తాతయ్య, నా బాధ్యతను నా తాతయ్య నీ చేతుల్లో పెట్టారు, అందుకే చియుని నన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు, కానీ నేను అతనికి డివోర్స్ ఇచ్చేశాను, ప్లీజ్ అతన్ని మాత్రం తిట్టుకోకండి, ప్రేమించిన అమ్మాయితో అతను మాత్రం లైఫ్ లాంగ్ ఎలా ఉండగలడు అని చెప్తుంది. అదే టైం కి చియు కూడా అక్కడికి వస్తాడు. దూరంగా అక్కడున్న నియాన్ని చూస్తూ, ఈమె కూడా ఇక్కడికి వచ్చిందా అనుకుంటూ, డివోర్స్ తర్వాత నా ఎక్స్ వైఫ్ పట్ల నాలో ఫీలింగ్స్ ఇంకా పెరుగుతాయని నేను ఎప్పుడు అనుకోలేదు అని మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో నియాన్ ఇంట్లో కూర్చొని చియుకి కాల్ చేయాలా వద్దా, నిన్న రాత్రి గురించి మాట్లాడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఫస్ట్ మెసేజ్ చేసి ఆ వెంటనే కాల్ చేస్తుంది. చియు ఏంటి అని అడిగితే నియాన్, నేను రేపు సిటీ వదిలి వెళ్తున్నాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, అందుకే గుడ్ బై చెప్దామని కాల్ చేశాను అనండి. చియు జస్ట్ ఓకే అని ఫోన్ కట్ చేస్తాడు. నియాన్ కి మండి, జస్ట్ ఓకేనా వెధవా అని కోప్పడుతుంది. ఇంకో పక్క చియు వర్క్ చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ వచ్చి, నాన్న చాలా అలసిపోయినట్టున్నావు, రేపు నీ బర్త్డే ఉంది కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో అనండి. చియు సరే అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, ఆ నియాన్ నీకు అస్సలు సెట్ కాదు నాన్న, నువ్వు రేపు బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నావు కదా, త్వరగా వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు మనోడు మనసులో, నాకే ఇంకా ఇక్కడ ఉండాలంటే సఫకేషన్ గా ఉంది, ఇన్ని రోజులు నియాన్ ఇదే ఇంట్లో ఎలా ఊపిరి కూడా పీల్చుకుందో, అందుకే ఆమెలో ఉన్న చేర్ఫుల్నెస్ మొత్తం నన్ను పెళ్లి చేసుకున్నాక మాయమైపోయింది అని బాధపడుతుంటాడు. నెక్స్ట్ డే చియు ఉన్న ఫ్లైట్ లోనే నియాన్ కూడా ఉంటుంది. పైగా ఇద్దరు ఎదురెదురు సీట్లలో కూర్చుంటారు. ఎయిర్ హోస్టెస్ వచ్చి డ్రింక్ ఏమైనా కావాలా అని అడిగితే నియాన్, ఐస్ తో కూడిన కోకోకోలా ఇవ్వండి అని అంటే ఎయిర్ హోస్టెస్ పొరపాటున ఆ డ్రింక్ ని చియుకి ఇస్తుంది. నియాన్ అది నాది అని అడగగానే చియు ఆమె వైపు డ్రింక్ అందిస్తాడు. కళ్ళు మూసుకుని ఉన్న నియాన్ కళ్ళు తెరిచి ఎదురుగా చియుని చూసి షాక్ అవుతుంది. దాంతో మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. యాక్చువల్ గా ఆమె టికెట్ కూడా బుక్ చేసింది అసిస్టెంట్ జియానే కదా, అది కూడా మనోడి పక్కనే బుక్ చేసేసరికి వెనకాలికి తిరిగి గుర్రుమని చూస్తుంది. వాడు బుక్ తో కవర్ చేసుకుంటాడు. చియు ఎక్కడ ఆమె కోసమే అతని పక్కన బుక్ చేసుకుందని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడేమోనని, యాక్చువల్లీ ఈ టికెట్ బుక్ చేసింది నీ అసిస్టెంటే, కో ఇన్సిడెంట్స్ కదా అని అంటే మనోడు హా అని బుక్ చదువుతుంటాడు. ఆ కూల్ డ్రింక్ తాగుతూ నియాన్ మనసులో మనోని చూస్తూ ఒకటే మురిసిపోతూ, ఆ చియుని చూడండి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, ఏ అమ్మాయి అయినా ప్రేమలో పడకుండా ఉంటుందా, ఎంత పెద్ద టఫెస్ట్ జాబ్ నైనా ఇట్టే కంప్లీట్ చేస్తాడు అని అనుకుంటూ మళ్ళీ రియలైజ్ అయ్యి, చిచ్చి కానీ వీడు నన్ను అస్సలు ప్రేమించాడు వెధవా అని తిట్టుకుంటూ ఉన్నప్పుడే అంతలోనే అదే ఫ్లైట్ లో ఉన్న జాంగ్ అనే పర్సన్ నియాన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. హలో, నా పేరు జాంగ్ అని అంటే నియాన్, అయితే ఏంటి అని అంటే జాంగ్, బోర్డింగ్ చేసే ముందు నుంచి నిన్ను చూస్తున్నాను, నువ్వు చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్నావు, నీ వీచాట్ ఐడి ఇస్తావా అని అడిగితే చియు అది వినినట్టు ఇగ్నోర్ చేస్తాడు. నియాన్ ఏమో చియు వైపు చూస్తుంది, అతను ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాడా అని. మనోడు అదే స్టిఫ్ ఫేస్ పెట్టుకొని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో షూర్ ఇస్తాను అని తన ఫోన్ తీస్తుంది. చియు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కావాలని వర్క్ లో బిజీగా ఉన్నట్టు చేస్తాడు. నియాన్ కది మండి, చూడు ఎలా కూర్చున్నాడో, ఒక అబ్బాయి వాడి ముందే షంటింగ్ లేస్తుంటే కనీసం పట్టించుకోవట్లేదు చూడు, పొగరు అని అనుకుంటుంది. నెక్స్ట్ నియాన్ హోటల్ రూమ్ కి వచ్చాక పెట్పై అటు ఇటు దొర్లుతూ, ఎలాగూ నాకు ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, పైగా నేను వెల్దీ ఉమెన్ ని, నా దగ్గర అందం, డబ్బు, టైం అన్ని ఉన్నాయి, ఇకపై నాకు నచ్చినట్లు ఎంజాయ్ చేస్తాను అని ఎంజాయ్ చేయడానికి బయటికి వస్తుంది. ఒక ఓపెన్ రెస్టారెంట్ లో కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఆ జాంగ్ మెసేజ్ చేస్తాడు. అతన్ని బ్లాక్ చేయబోతుంటే ఎదురుగా వచ్చి కూర్చొని, హాయ్ మనం మళ్ళీ
కలిసాం అని అంటే నియాన్ నువ్వెవరు అనగానే అతను వీచాట్ లో మెసేజ్ చూపిస్తాడు. నియాన్ రియలైజ్ అయ్యి ఓ నువ్వా వాట్ కోయిన్సిడెన్స్ అని అంటే జాంగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే ఒంటరిగా ట్రిప్ కి వచ్చావా ఫ్యామిలీ ఎలా పంపించింది అని అడిగితే నియాన్ తెగ ఎగ్జైట్ అయిపోతూ నేను నీకు చిన్నపిల్లలా కనిపిస్తున్నానా అని ఫ్యామిలీ అన్నాడు కదా అది గుర్తు తెచ్చుకొని మనసులో ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను వదిలేశారు, నా హస్బెండ్ అంటావా డివోర్స్ కూడా ఇచ్చేశాడు అని అనుకుంటూ సరేలే డ్రింక్ చేద్దామా అని టోస్ట్ చేస్తుంది. అప్పుడే చియ్యు ఒక అమ్మాయితో కలిసి అదే రెస్టారెంట్ కి వస్తాడు. ఎక్స్ వైఫ్ వేరే ఎవరితో మాట్లాడడం చూసి మనోడికి పిచ్చగాలిపోతుంది. ఇక్కడ జాంగ్ ఏమో నియాన్ నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్తాను అని అంటే అసిస్టెంట్ ఒక వైపు మనోడిని చూస్తూ ఇంకో వైపు నియాన్ తో హే బ్యూటిఫుల్ ఇక్కడికి ఒక్కదానివే వచ్చావా అని అడిగితే నియాన్ అతన్ని చూసి షాక్ అయ్యి వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు అని చియ్యుని చూసి అతని పక్కనున్న ఒక అమ్మాయిని చూసి షాక్ అవుతుంది. ఆమెను చూస్తూ నాకన్నా అందంగా ఉందా అని మనసులో కుళ్ళుకుంటూ ఉంటుంటే జాంగ్ వాళ్ళతో హలో మిస్టర్ మేమిద్దరం కలిసే వచ్చాం, ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పగానే మనోడి ఫేస్ చూడాలి పేలాలు ఎగుతున్నాయి. ఆ పక్కనున్న అమ్మాయి కూడా వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంది కదా అని అంటే ఇంకా ఎగుతాయి. మండుతున్నట్టుంది అందుకే గ్లాసులో వైన్ పోసుకుంటున్నాడు. అతనేమో ఏం పట్టినట్టు వైన్ తాగుతున్నాడు అనుకుని నియాన్ కోపంగా వీడు అసలు మేమిద్దరం స్ట్రేంజర్ అయినట్టు నటిస్తున్నాడు, సరేలే నేను కూడా అలాగే నటిస్తాను అని ఏడుస్తూ తాగుతూ ఉంటే జాంగ్ పద నువ్వు అన్కంఫర్టబుల్ అయితే మనం అక్కడికి వెళ్ళి బార్బిక్యూ తిందాం అని పిలవగానే నియాన్ చియ్యు వైపు చూస్తుంది. మనోడికి డైరెక్టర్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు కదా అందుకే నియాన్ కి కూడా మండి జాంగ్ తో వెళ్లిపోతుంది. వాడు బార్బిక్యూ ప్రిపేర్ చేస్తూ సారీ నియాన్ అక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారని సడన్ గా నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేశాను అని అంటే పర్లేదు అని అంటుంది. అయినా వాళ్ళు నమ్మే ఉంటారులే అని నవ్వుతుంటే అటుపక్క అసిస్టెంట్ జియాన్ చియ్యుతో బాస్ నీ పక్కన అంత అందమైన అమ్మాయిని తెచ్చుకున్నావు కదా నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ రావట్లేదా అని అడిగితే చియ్యు అస్సలు రావట్లేదు ఎందుకంటే నాకు ఆమె విషయం లేని డొల్లలా కనిపిస్తుంది అని చెప్తే ఆ అమ్మాయి ఏమో మిస్టర్ చియ్యు పదండి మనం వాకింగ్ వెళ్దాం అని పిలవడంతో చియ్యు ఆమెతో కలిసి లేస్తాడు. ఆమెమో మిస్టర్ చియ్యు మీరు ఎప్పుడు వర్క్ లో మునిగిపోతారు, ఫైనల్ గా మిమ్మల్ని కలిశాను మీరు ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి వచ్చారని తెలుసు అని అంటే చియ్యు ఆమె చేతిని విదిలించుకొని వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోవడం చూసి అసిస్టెంట్ నియాన్ దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. ఏంటి నీ బాస్ గారి స్వీట్ హార్ట్ ని నేను చూస్తే ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తానని భయపడుతున్నావా అని అడిగితే జియాన్ ఏంటి నువ్వు జెలస్ ఫీల్ అవుతున్నావా, ఒక విషయం చెప్పు నీకు నా బాస్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేదా నిజం చెప్పు అని అంటే నియాన్ బాగానే జోకులు వస్తున్నావు, ఈ అడవంతట్లో వాడొక్కడే మిగిలినా కూడా నేను అతన్ని చచ్చినా ప్రేమించను, నన్ను నేను చంపుకుంటాను కానీ అతన్ని మాత్రం ఇష్టపడను అని అంటే జియాన్ సరే సరే నీతో ఫ్లర్ట్ చేస్తున్న జాంగ్ ఎలా ఉన్నాడు అని అడిగితే నియాన్ నీ బాస్ కంటే 1,00,000 రెట్లు బెటర్, కనీసం అతడికి ఫ్లర్టింగ్ రొమాన్స్ అయినా వచ్చు, నీ బాస్ కి ఎప్పుడు ముఖం ఉమ్మని పెట్టుకుని వర్క్ చేయడం తప్ప ఇంకేమొచ్చు అని పిచ్చి తిట్లు తిడుతుంది. కానీ ఈ తిట్టే ప్రాసెస్ లో మనోడు ఆమె వెనకాల నిలబడే ఉంటాడు. ఇక కథం హఠా బై బై అతన్ని చూడగానే చీయు అని షాక్ అవుతుంటే జాంగ్ బాస్ అని పక్కకు తప్పుకుంటాడు. దెబ్బకు దడుచుకుని బ్యాగ్ తీసుకుని ఆ జాంగ్ కి బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. చీయు ఆమె వెళ్తుంటే చూస్తూ ఒకప్పుడు ఎంత ఒబీడియంట్ గా స్వీట్ గా ఉండేది, డివోర్స్ తర్వాత చాలా చేంజ్ అయింది, బట్ లక్కీలీ అప్పుడు నాతో ఉంది, మనస్ఫూర్తిగా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే నియాన్ అయితే కాదు అని అనుకుంటాడు. ఆ తర్వాత నియాన్ రూమ్ లో పడుకొని ఉంటుంది. సడన్ గా కడుపులో పిచ్చ నొప్పి రావడంతో లేచి మెడిసిన్ వేసుకుంటుంది. 2 డేస్ నుంచి కంటిన్యూస్ గా వైన్ తాగుంటుంది కదా సో అందుకే వాష్రూమ్ కి వెళ్తే అక్కడ వామిటింగ్ చేసుకుంటే బ్లడ్ పడుతుంది. అది చూసి దెబ్బకి భయపడిపోయి ఇమ్మీడియట్ గా అసిస్టెంట్ జియాన్ కి కాల్ చేస్తుంది. ప్లీజ్ ఒక్కసారి నా రూమ్ కి రావా చిన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్పి కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. కానీ ఆ కాల్ జియాన్ కి కాకుండా చియ్యుకు వెళ్ళుంటుంది. చియ్యు పరిగెత్తుకుంటూ వచ్చి నియాన్ రూమ్ కి ఆమె స్పృహ తప్పి పడిపోవడం చూస్తాడు. వెంటనే ఎత్తుకుని కార్లో హాస్పిటల్ కి తీసుకెళ్తుంటాడు. నియాన్ మళ్ళీ కార్లో పాపం వామిటింగ్ చేసుకోవడంతో చియ్యు టెన్షన్ తో నీకేమైంది నియాన్ అని కర్చీఫ్ తో ఆమె మూతి తూడుస్తూ అడుగుతుంటే నియాన్ మత్తులోనే అదంతా కళ అనుకుంటూ చియ్యు నువ్వు నా కల్లో కూడా వస్తున్నావా, కల్లో కూడా ఎప్పుడు ముఖం మార్చుకునే ఉంటావా, ఈసారి నాకు నచ్చినట్లుండు అని అంటుంటే చియ్యు అసలు నీకేమైంది అని అంటే నియాన్ నాకు పాత స్టమక్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది, ఇది కలనే అయితే నేను బోల్డ్ గా నిన్ను హక్ చేసుకోవాలనుకుంటున్నాను చియ్యు ఈసారి నువ్వు నా పట్ల కొంచెం మంచిగా బిహేవ్ చేయవా అని ఏడుస్తూ ఉంటే అతను ఆమెను హాస్పిటల్ కి తీసుకొస్తాడు. డాక్టర్ చెక్ చేసి ఏదో ఓల్డ్ స్టమక్ ప్రాబ్లం ఉండడం వల్ల అది ఇంకా రికవర్ అవ్వకపోవడంతో గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైందని చెప్తాడు. చియ్యు ఆమె పక్కన కూర్చొని ఆమెను చూస్తూ చాలా బాధపడతాడు. ఇదంతా నా తప్పే, నేను మళ్ళీ తన లైఫ్ లో ఎంటర్ అవ్వడం వల్ల రీసెంట్ గా బాగా డ్రింక్ చేస్తుంది, మేబీ నేను ఇక జోక్యం చేసుకోకూడదు అనుకుంటూ బాధగానే నియాన్ నెంబర్ ని బ్లాక్ చేసేస్తాడు. ఇంతలో అసిస్టెంట్ ఫోన్ చేస్తే వీళ్ళిద్దరికి బట్టలు తీసుకురమ్మంటాడు. జియాన్ బట్టలెందుకు బాస్ అని అంటే చియ్యు నా ఎక్స్ వైఫ్ హాస్పిటల్లో ఉంది నేను అక్కడే ఉన్నాను అని చెప్తే జియాన్ వెంటనే పట్టుకొని వస్తాడు. చియ్యు డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్లిపోతుంటే జియాన్ బాస్ మేడం మేల్కొన్నాక మిమ్మల్ని చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మాట్లాడరా అని అంటే
అతని ఇష్టం లేకపోయినా కూడా లేదు నేను ఆమెతో ఏమీ మాట్లాడకూడదు అని చెప్పి వెళ్ళిపోతాడు. నియాన్ కళ్ళు తెరి చూసేసరికి జియాన్ ఎదురుగా ఉంటాడు. నీ ఎక్స్ హస్బెండ్ ఇప్పుడే వర్క్ ఉండి వెళ్ళాడు అని చెప్తే నియాన్ సరే మరి నువ్వు కూడా వెళ్ళు నేను చూసుకుంటాలే నన్ను నేను అని అంటే జియాన్ నేను నీ ఎక్స్ హస్బెండ్ తో మాట్లాడి కొద్ది రోజులు నిన్ను చూసుకోమని చెప్పనా అని అడిగితే అవసరమే లేదు నిజానికి నేను అతని ముఖం కూడా చూడాలనుకోవట్లేదు నా గురించి మీరేం వర్రీ అవ్వద్దు అని అంటే జియాన్ డాక్టర్ తో మాట్లాడొస్తానని వెళ్తాడా. అప్పుడు నియాన్ రియలైజ్ అవుతుంది అంటే నిన్ను హాస్పిటల్ కి తీసుకొచ్చింది జియాన్ కదా చియునా అని. అతనికి థ్యాంక్స్ చెప్దామని వీచాట్ లో మెసేజ్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ బ్లాక్ చేసేసి ఉంటాడు కదా. దాంతో మండి ఛీ ఈ వెదవగాడు నన్ను బ్లాక్ చేశాడా ఎందుకంటే అతనికి నన్ను చూడడం కూడా ఇష్టం లేదా అని అనుకొని తను కూడా బ్లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత చియు హాస్పిటల్ కి వచ్చి నియాన్ వార్డ్ లోకి వెళ్లి చూసేసరికి ఆమె తన అసిస్టెంట్ జియాన్ కలిసి ఫుల్ కార్డ్స్ ఆడుతూ ఉంటారు. జియాన్ నియాన్ తో నీ ఎక్స్ హస్బెండ్ కి రొమాన్స్ అంటే ఏంటో అసలు తెలీదబ్బా ఎప్పుడు వర్క్ తప్ప ఇంకేం చేయడు కనీసం నీ మీద కేర్ కూడా చూపేవాడు కాదు కదా అసలు 1 year లో అతనితో ఎలా వేగావో ఏంటో అని అడుగుతుంటే నియాన్ అదే కదా నా కష్టాలు ఆ పగవాడికి కూడా రాకూడదు ఏదో అలాగే బండిని తోసాను ఇంకా అతనితో ఆర్గ్యుమెంట్స్ చేసి గొడవ పడమంటావా అందుకే నేను అతన్ని పట్టించుకోవడం మానేసి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి నా మానాన్ని నేను బ్రతుకుతాను అని అంటుంటే అప్పుడే చియు లోపలికి రావడంతో జియాన్ భయపడిపోయి బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అయినా మేడం ఇప్పుడు బానే ఉన్నారు అని అంటే చియు నా వెనకాల గాసిప్స్ చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ముందు ఆఫీస్ కెళ్ళు అక్కడ నీకు చాలా వర్క్ ఉంది అని కొప్పడిగానే వాడు జారుకుంటాడు. అతన్ని చూడగానే నియాన్ మూడు మొత్తం డ్యామేజ్ అయినట్టుంది వీడు ముఖం చూస్తుంటేనే నా మూడు మొత్తం పాడవుతుంది సోది ముఖముడు అని అనుకుంటూ నిన్న రాత్రి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చియు అని అంటే చియు నీ ప్లేస్ లో ఎవరున్నా నేను అదే చేసేవాన్ని అని అంటే ఆ మాటకి నియాన్ ముఖం పాపం మాడిపోతుంది. ఇంతలో చియుకి కాల్ రావడంతో పక్కకెళ్లి మాట్లాడుతుంటాడా. అతను మాట్లాడేది ఎవరో షూ అనే ఉమెన్ తో అబ్జర్వ్ చేసి ఓ మిస్ షూ తో మాట్లాడుతున్నాడా షూ ఫ్యామిలీ పెద్ద కూతురు అందరూ ఆమెను పొగుడుతుంటారు పైగా చియుకి ఎక్స్ ఫియాన్సీ కూడా నేను చియుని ఆమె నుంచి గుంజుకున్నాను కదా ఇప్పుడు సరైన పర్సన్ తిరిగి వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు ఇక నా సంగతి ఏంటి అందరు ముందు ఒక జోక్ లో మిగిలిపోతాను అని బాధపడుతూ ఆలోచిస్తుంది. చియు దగ్గరికి రాగానే నియాన్ నువ్వు కూడా కార్డ్స్ ఆడతావా అని అడిగితే నాకు ఆ గేమ్స్ అంటే ఇష్టం ఉండదు అని అంటే నియాన్ ఓ మర్చిపోయాను నీకు ఇవన్నీ నచ్చావు కదా సరేలే నాకు నిద్ర వస్తుంది అని పడుకోబోతుంటే చియు నియాన్ చాలా మారిపోయింది అని అనుకుంటాడు. అప్పుడే జియాన్ కూడా వస్తాడు. మాటల్లో చియు నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి అని అడిగితే నియాన్ డిశ్చార్జ్ అయ్యే వరకు ఇలాగే కార్డ్స్ ఆడుకుంటాను అని జియాన్ అడుగుతుంది. జియాన్ అసలు నా నెక్స్ట్ స్కెడ్యూల్ ఎక్కడికి ప్లాన్ చేసావు అని అడిగితే జియాన్ నర్వస్ అవుతూ అది మీ ట్రిప్ అంతా మీ ఎక్స్ హస్బెండ్ తోనే ఉంటుంది మేడం అని అంటే చియు మధ్యలో మాట్లాడుతూ ఈ రోజు ఈవినింగ్ నాకు సోషల్ ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది జియాన్ నువ్వు ఈమెతోనే ఉండి చూసుకో అని చెప్తే నియాన్ అయితే నేను రేపే డిశ్చార్జ్ అయిపోతాను నువ్వేం వర్రీ అవ్వద్దు నేను ఆల్రెడీ డాక్టర్ అడిగాను నా స్టమక్ ప్రాబ్లం మొత్తం క్యూర్ అయిపోయింది అని అంటే చియు ఆమెతో ఏం మాట్లాడకుండా జియాన్ తో సరే నేను వెళ్తున్నాను నువ్వు ఆమెతోనే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక జియాన్ అడుగుతుంది ఆ చియు ఏ పార్టీకి వెళ్తున్నాడు ఎవరితో వెళ్తున్నాడు అని అంటే జియాన్ నాకు కూడా తెలీదు అని అంటే నియాన్ ఛీ నువ్వు అసలు దేనికి పనికిరాని అసిస్టెంట్ వి అని విసుక్కుంటుంటే జియాన్ మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు నా వెంటుంటే మీ ఎక్స్ హస్బెండ్ ని బాగా డీల్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉందా నీకు బాగా అతని మీద కేరింగ్ ఎక్కువ ఉన్నట్టుందిగా అని అంటే ఆమె ముఖం మార్చుకొని ఎవడికిరా కేరింగ్ అస్సలు లేదు నాకు అని తిరిగి అక్కడున్న ఫ్లవర్స్ ని చూస్తూ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నేను డిఫరెంట్ గా రెడీ అయ్యి పార్టీకి వస్తాను ఎంజాయ్ చేస్తాను అని అనుకుంటుంది. పార్టీ ప్లేస్ కి వెళ్ళాక జియాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఇదొక ట్రాప్ మేడం అని అంటే నియాన్ ఏం ట్రాప్ అని అడిగితే జియాన్ మీ ఎక్స్ హస్బెండ్ ని టార్గెట్ చేశారు ఇదంతా ఇప్పుడు చెప్పలేను నా వెంట రండి అని ఒక రూమ్ కి తీసుకొచ్చి మీరు ఇక్కడ వెయిట్ చేయండి నేను చెక్ చేసి వస్తాను అని వెళ్లిపోతాడు. నియాన్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంది. నేనేమో పార్టీ ఎంజాయ్ చేద్దామని వస్తే ఇక్కడ నన్ను వెయిట్ చేస్తున్నాడు కానీ ఈ ఇల్లు చూస్తుంటే ఏంటి నాకేదో బ్యాడ్ ఫీలింగ్ వస్తోంది అనుకుంటూ ఉన్నప్పుడే చియు తలుపు తడుతూ లోపలికొచ్చి ఒక్కసారిగా నియాన్ని పట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నియాన్ అతన్ని తోసి అసలు నువ్విక్కడికి ఎలా వచ్చావు వచ్చిన వెంటనే ఏంటిది ఇలా చేస్తున్నావు అని అంటే అతను వినకుండా ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తుంటే నియాన్ అతన్ని పక్కకు నెట్టి అసలు నీకేమైంది మైండ్ లో ఉన్నావా లేదా బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో కూడా తెలియట్లేదా అని అరుస్తూనే ఉంటుంది కానీ అతను కిస్ చేస్తూనే ఉంటాడు. దాంతో ఆమె ఒక్కసారిగా తోసేసి తిట్టగానే అతను వెళ్లి తొందరగా డోర్ క్లోజ్ చేసేసరా అని అరుస్తుంది. నియాన్ భయపడి వెంటనే డోర్ లాక్ చేసి చియు ఏమైందో చెప్పు నిన్నెవరైనా ట్రాప్ చేశారా అని డోర్ వెనకాల దాక్కుంటూ భయం భయంగా అడుగుతుంది. కానీ చియు ఫుల్ మత్తులో ఉంటాడు. తన షర్ట్ టై మొత్తం విప్పేసి ఆమె వైపు చాలా ప్యాషనెట్ గా వస్తూ ఆమె రెండు చేతుల్ని గోడకి లాక్ చేసేస్తాడు. అలాగే ఇంటెన్సిటీతో నెక్ మీద లిప్స్ మీద కిస్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు నియాన్ ఎవరన్నా నీకు డ్రగ్స్ ఇచ్చారా చియు ఆ డ్రగ్స్ ఇచ్చిన అమ్మాయి నీకు నచ్చలేదు కదా అందుకే నా దగ్గరకు వచ్చావు అని అంటే చియు ఆమెను కిస్ చేస్తూ ఉన్నవాడు ఆపి నాకు ఎవ్వరు అలవాట్లేదు నాకు ఓన్లీ నీ అలవాటు మాత్రమే ఉంది అని అంటూ కిస్ చేస్తుంటే నియాన్ నాకైతే తెలీదు నిన్ను నమ్మొచ్చా
అని అనేసరికి చియు ఆమెను ఎత్తుకొని సోఫాపై కూర్చోబెట్టి అలానే కిస్ చేస్తూ ఉంటాడు. నియాన్ అతన్ని ఆపి, చియు ఒక్క విషయం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే అతను మాత్రం ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అలాగే మళ్ళీ కిస్ చేస్తుంటాడు. నియాన్ మనసులో అతనికి డ్రగ్స్ ఇచ్చారు కాబట్టి నాతో ఇంత క్లోజ్ అవుతున్నాడు, దీనికి ఫీలింగ్స్ తో సంబంధం ఏముంది, ఇప్పుడు నేను అతన్ని నెట్టేయాలి కానీ ఏం చేయను, ఇతను ఇలా చేస్తుంటే నా ఫీలింగ్స్ ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఇది నాకు చాలా నచ్చింది, బట్ ఎనీహౌ నేను లాజికల్ గా ఆలోచించాలి అని అతని మెడ మీద చేతులేసి అంతే ప్యాషనెట్ గా కిస్ చేస్తుంది. అని అనుకుంటూ అతన్ని పక్కకు నెట్టేసి, ఇక చాలు మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోతుంది అనంటే చెయ్యు మత్తులో, ఏంటి నియాన్ నీకిది నచ్చడం లేదా అని అడిగితే నియాన్ మనసులో ఇతను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు, మేబీ ఆ మెడిసిన్ అతని ఫిజికల్ ఎమోషనల్ స్టేట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, ఏదేమైనా ఇతను ఇలా మాట్లాడితేనే నాకు నచ్చింది అని అనుకుంటుంది. చెయ్యు మళ్ళీ నియాన్ కి క్లోజ్ అవ్వబోతుంటే నియాన్ అతను నెడుతూ, నీకు కొంచెమైనా సిగ్గుందా అనంటే అతను, లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అనంటే నియాన్, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు అనంటే చెయ్యు, నువ్వెందుకు ఆగిపోతున్నావు, కంటిన్యూ చేద్దాం పదా అని అడిగితే నియాన్, నేను ఇక్కడికి రాకపోయి ఉంటే వేరే అమ్మాయితో నైట్ స్పెండ్ చేసేవాడివి కదా అనంటే చియు, ఎందుకు చేస్తాను నీతోనే చేసేవాణ్ణి అనంటే నియాన్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, లాస్ట్ టైం కూడా ఇలానే కాపాడాను కదా అనంటే అతను ఆమెకి దగ్గరగా వచ్చి, థ్యాంక్స్ చెప్పాలా, అయితే ఎలా చెప్పను, ఇలా చెప్పనా లేక ఇలా చెప్పనా అని ఆమెను డీప్ గా కిస్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆబ్వియస్లీ ఆమె కూడా మెల్ట్ అయిపోతుంది. ఇద్దరు కలిసి ఆ రాత్రి రొమాంటిక్ గా గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ చియు అతను కోటేసుకొని సోఫాపై పడుకుని ఉంటే జాంగ్ కాల్ చేస్తాడు, నువ్వు ఫ్రీగా ఉన్నావా కలుద్దామా అని అంటే నియాన్, నాకు ఇప్పుడు టైం లేదు, ఒకవేళ ఫ్రీ అయితే చెప్తాను అని కాల్ కట్ చేస్తుందా. మనోడికి మండుతుంది, అయినా కూడా యాటిట్యూడ్ కొడుతూ, బాగా పాపులర్ అయిపోయావుగా, వెళ్ళి అతనితో టైం స్పెండ్ చేయొచ్చు కదా, నీ మైండ్ కూడా బాగా రిలాక్స్ అవుతుంది అని వెటకారంగా అంటే నియాన్, నా మైండ్ ఆల్రెడీ రిలాక్స్ అయిపోయింది మిస్టర్ చీయు అని అతనికి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. చీయు కోపంగా బయటకు వస్తుంటే అసిస్టెంట్, బాస్ మేడం మీకోసం వెతుకుతున్నారు అని అంటే చీయు, నన్ను వెతికే ధైర్యం ఆమెకి ఎలా వచ్చింది అని సీరియస్ గా కారెక్కుతాడు. నియాన్ మనసులో, ఈ చీయుగడికి చార్ముంది కానీ ఒక్కోసారి చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు అనుకుంటూ కార్ ఆపండి నేను మీతో రాను అని దిగిపోతుంది. నియాన్ ఏమో హోటల్ లోపలికి రాగానే అక్కడ ఎంట్రన్స్ లో జాంగ్ కనిపిస్తాడు. ఇద్దరు మాట్లాడుకోవడం చూసి చీయు చాలా జెలస్ గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నియాన్ రూమ్ లోకి వస్తుంది. ఆమెకి పిచ్చి ఆకలేస్తుంది, ఇంకా ఫుడ్ డెలివరీ కాకపోవడంతో డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా కారిడార్ లో చీయు ఇంకా జియాన్ ఉంటారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే చీయు, అంటే ఈమెకి నన్ను చూడడం కూడా ఇష్టపడట్లేదన్నమాట అని అనుకుంటాడు. జియాన్ ఏమో, మేము కూడా ఇదే ఫ్లోర్ లో ఉంటున్నాం మేడం అని చెప్తే చియు వెళ్ళిపోయాక జియాన్ నియాన్ తో, హోటల్లో నిన్న రాత్రి అంతా చేశారు కదా అని అంటే నియాన్, ఆ చేశాం అని అంటే జియాన్, అంతా అయ్యా కూడా మళ్ళీ ఈ కొత్త కుర్రాడితో ఫ్లర్టింగ్ ఏంటి, నీకు బాస్ మీద అసలు ఫీలింగ్స్ లేవా అని అడిగితే నియాన్, ఫీలింగ్సా చిచ్చి అని డోర్ విసుగ్గా వేసేస్తుంది. నేను అతన్ని లైక్ చేసినంత మాత్రాన అతని చుట్టూని తిరగాల ఏంటి అని ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఆ తర్వాత జియాన్ కి కాల్ చేసి, నువ్వు ఒక్కడివే ఉన్నావా లేదా నీ పక్కన చియ్యు కూడా ఉన్నాడా అని అంటే అతను, నేను ఒక్కడనే ఉన్నానని అంటే, అయితే నాకు హెల్ప్ చేస్తావా, నా కోసం బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకురాగలవా, నేను ప్రెగ్నెంట్ అవ్వకూడదు అని చెప్తుంది. బట్ అదే టైంలో చియ్యు పక్కనే ఉండి అంతా వింటాడు. జియాన్ ఫోన్ పెట్టేసి, బాస్ టాబ్లెట్స్ తీసుకురానా అని అడిగితే చియు, హా తీసుకురా అని అనగానే అతనికి కోపం వచ్చి, బాస్ మీకేమన్నా పిచ్చా, మీరు మేడంతో బేబీని కనాలని ఎప్పుడు అనుకోలేదా అని అడిగితే మనోడు కోల్డ్ గా, లేదు అని చెప్తాడు. కానీ జియాన్ వెళ్ళాక చియు ఆలోచిస్తాడు, నేను తనతో ఇంటిమేట్ గా ఉన్న ప్రతిసారి ప్రొటెక్షన్ యూస్ చేయలేదు, తనే టాబ్లెట్స్ వేసుకునేది, దాని వల్ల ఆమె హెల్త్ కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అనుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క నియాన్ బార్ లో కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది. ఆ సాంగ్స్ ఎవరో కాదు జాంగ్ ప్లే చేస్తాడు. ఆ తర్వాత జాంగ్ మాటల్లో, ఈ ట్రిప్ కి ఎందుకు వచ్చావు అని నియాన్ అడిగితే ఆమె తన బాధ మొత్తం చెప్తుంది. అప్పుడు జాంగ్ అంటాడు, నీ ఎక్స్ హస్బెండ్ ని చూస్తే నాకు జలసిగా ఉంది, నువ్వు అతన్ని చాలా ప్రేమించావు కదా అని అంటే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి, సరే కానీ పద నిన్ను బయటికి తీసుకెళ్తాను అని ఒక ఓపెన్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఇటుపక్క చియు ఏమో ఎప్పట్లో వర్క్ లో మునిగిపోయి ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి, బాస్ మీ ఎక్స్ వైఫ్ కొత్త కుర్రాడితో డేటింగ్ చేస్తుంది, పైగా వాళ్ళిద్దరు ఫోటోలు కూడా ఉన్నాయి, వేరొకడు పక్కనున్న మీకు అస్సలు పెయిన్ అనిపించట్లేదా, మీరిద్దరు డివోర్స్ తీసుకున్నాక ఆమె ఒంటరిగా ఫీల్ అవుతుంది, దాన్ని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఏం చేస్తారు అని అనగానే ఆ ఫోటో చూస్తున్న చియు ఫ్రస్ట్రేషన్ తో, డోర్ తీసి ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని పంపిస్తాడు. కానీ ఆ తర్వాత షవర్ తీసుకుంటున్నప్పుడు నియాన్ తో గడిపిన ఆ రొమాంటిక్ నైట్ గుర్తొస్తుంది. ఆ రోజు ఆమె అడుగుంటుంది కదా, నేనంటే నీకు ఇష్టమా అని, దానికైతే ఆన్సర్ చెప్పలేదు కదా, అది గుర్తు తెచ్చుకొని ఈ నియాన్ నాకు పిచ్చి పట్టిస్తుంది అని అనుకుంటే ఆమెను వెతకడానికి బయలుదేరతాడు. ఇదంతా నేను తాతగారు ఇచ్చిన మాట కోసమే చేస్తున్నాను, అంతేకాని ఆమె దగ్గరికి ఎప్పటికీ వెళ్లేవాన్ని కూడా కాదు అనుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ నియాన్ జాంగ్ చాలా హ్యాపీగా నవ్వు
నవ్వుకుంటూ కనిపించేసరికి మనోడు వెనుక నుంచి అంతా చూస్తూ వెంటనే నియాన్ దగ్గరికెళ్ళి ఆమె చేయి పట్టుకుని పద వెళ్దాం అని అంటే నియాన్ నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగితే చియు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే నియాన్ చేయి విడిపించుకొని ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే చియు లేట్ నైట్ ఒక స్ట్రేంజర్ తో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు నీకు అసలు కొంచెం కూడా భయం లేదా అని అడిగితే నియాన్ నీకేంటి అసలు నేనెవరితో ఉంటే నీకేంటి మనకు ఆల్రెడీ డివోర్స్ అయిపోయాక నీ దారి నీది నా దారి నాది అని అంటే చియు నేను నిన్ను కంట్రోల్ చేస్తున్నానని అనుకుంటున్నావా అంత సీన్ లేదు మీ తాతగారు చనిపోయే ముందు నేను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకి ప్రామిస్ చేశాను అందుకే ఇదంతా చేస్తున్నాను అని అంటే నియాన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి ఇక ఈ క్రాప్ ఆపుతావా నాకు డివోర్స్ ఇవ్వనని కూడా ఆయనకి ప్రామిస్ చేసావు కదా మరి ఎందుకు ఇచ్చావు నువ్వు నిలబెట్టుకోలేని ప్రామిసెస్ చేయడం ఎందుకు అని గట్టిగా ఇచ్చి పడేసి నువ్వు నన్ను కంట్రోల్ చేయలేవు ఫ్యూచర్ లో నా లైఫ్ లోకి ఇంకొకటి వచ్చినా నీ లైఫ్ లోకి ఇంకొకటి వచ్చినా మనం ఒకరి లైఫ్ లోకి ఒకరం జోక్యం చేసుకోకూడదు అని చెప్పి వెళ్లే ముందు ఈ రోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ కానీ ఒకటి గుర్తుపెట్టుకో నెక్స్ట్ టైం నీ హెల్ప్ నాకు అవసరం లేదు నా లైఫ్ లో ఏం జరిగినా దానికి నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను ఎందుకంటే మనకి డివోర్స్ అయిపోయింది నీకు నాతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే చియు డోంట్ వర్రీ ఇక నుంచి నీ లైఫ్ లో ఏం జరిగినా నేను జోక్యం చేసుకోనులే అని చెప్పి వెళ్లిపోతాడు ఇమీడియట్ గా నియాన్ అసిస్టెంట్ కి కాల్ చేసి నా కోసం నువ్వు ప్లాన్ చేసావు కదా ఈ ట్రిప్ లో అవన్నీ క్యాన్సిల్ చేయి ఇకపై నేను ఆ చియు ముఖం కూడా చూడాలనుకోవట్లేదు నా లైఫ్ లో ఏం జరిగినా నేనే హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్తూ నెక్స్ట్ డే రెడీ అయి బయటికి వెళ్తుంటే జియాన్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు నన్ను కూడా తీసుకెళ్ళు నీ ఎక్స్ హస్బెండ్ నాకు లీవ్ ఇచ్చాడు అని అంటే నియాన్ నేను కొంచెం సేపు బయట ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నా అని అంటే జియాన్ నిన్న రాత్రి నువ్వు ఇలానే బయటికి వెళ్తున్నావని చెప్పగానే నీ హస్బెండ్ గారు నాకు లీవ్ ఇచ్చేసాడు తెలుసా అని అంటే నియాన్ అబ్బచ్చా నీకు ఇంకా నిద్ర మత్తు దిగినట్టు లేదు అని అంటే జియాన్ ప్లీజ్ మేడం నన్ను నమ్ము బాస్ కి నీ మీద ఎంత కేరింగ్ ఉందో తెలుసా అని చెప్తూ ఆమెతో పాటు వస్తాడు ఇటు చియు రూమ్ లో ఉన్నప్పుడు జియాన్ నుంచి బాస్ నేను ఇక మీ ఎక్స్ వైఫ్ తో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాను అనగానే అసిస్టెంట్ కి కాల్ చేసి రే నువ్వు నా వైఫ్ ఎప్పుడు రా తిరిగొచ్చేది అని అంటే జియాన్ మేమైతే ఇప్పుడే రామ్ బాస్ ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని అడిగితే ఏం లేదులే ఎంజాయ్ చేసి రండి అని ఫోన్ కట్ చేసి ఆలోచిస్తాడు ఎలాగో మా డివోర్స్ మ్యాటర్ ఇంకా పబ్లిక్ అవ్వలేదు కాబట్టి లీగల్లీ మేము ఇంకా భార్య భర్తలమే డివోర్స్ గురించి తెలిస్తే నా బిజినెస్ డీల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని వాళ్ళ గ్రాండ్ మదర్ తో కాల్ లో మాట్లాడతాడు నానమ్మ నాకు నియాన్ కి డివోర్స్ అయిన విషయం ఎవరికి తెలియకూడదు లేకపోతే బిజినెస్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తే ఆవిడ మీ తాతగారు మీ ఇద్దరికి పెళ్లి చేశారు మీరేమో డివోర్స్ తీసుకుంటున్నారు కదరా వెదవల్లారా పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నారా అని అంటే అతను ప్లీజ్ నానమ్మ ఈ ట్రిప్ కాగానే నియాన్ని మన ఇంటికి పిలిపించి మాట్లాడండి అని అడిగితే గ్రాండ్ మదర్ సరే అంటుంది ఆ తర్వాత అసిస్టెంట్ రాగానే చియు చెప్తాడు నాపై కావాలనే ఆ మిస్ బై ఇంకా మింగ్ కలిపి డ్రగ్ ఇచ్చి ఎఫెక్ట్ చేశారు దీని వెనకాల ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలి అని చెప్తూ మాటల్లో నియాన్ ఎక్కడుంది అని అడిగితే తనకి కొంచెం కడుపు నొప్పిగా ఉందని రూమ్ కెళ్లి రెస్ట్ తీసుకుంది అని చెప్పగానే చియు కాల్ చేస్తే నెంబర్ బ్లాక్ చేసి ఉంటుంది జియాన్ చెప్తాడు డోంట్ వర్రీ బాస్ రెస్ట్ తీసుకుంటుందేమో అని అంటే మనోడు చాలా నెర్వస్ అయిపోతాడు ఆమె డోర్ లోపల లాక్ చేసి ఉంటుంది కానీ బయట కొడుతుంటే ఎవరు ఓపెన్ చేయకపోయేసరికి మనోడు పానిక్ అయిపోయి మేనేజ్మెంట్ ని పిలిపించి డోర్ తీస్తాడు వాళ్ళు సడన్ గా లోపలికి రాగానే నియాన్ దెబ్బకు దడుచుకొని గట్టిగా అరిచేసరికి మనోడు సీరియస్ గా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నెంబర్ బ్లాక్ చేసావా అని అడిగితే తను నేను నిద్రపోతున్నాను చాలా టైర్డ్ అయిపోయాను అని అరుస్తుంది ప్రొఫెసర్ మేనేజర్ కి థ్యాంక్స్ చెప్పి పంపించేశాక నియాన్ అడుగుతుంది అయినా నీకేం పని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు నా అవసరం ఉందా అని అడిగితే అతను అవును నాకు నువ్వు కావాలి నువ్వు నా దగ్గరే ఉండాలి అప్పుడు మిస్ బై నాకు డ్రగ్ ఇచ్చినప్పుడు నువ్వే నన్ను కాపాడావు కదా మన డివోర్స్ విషయం బయటికి తెలిస్తే నా బిజినెస్ పాడవుతుంది కాబట్టి మనం లవ్లీ కపుల్ నటిద్దాం అని ప్లాన్ వేస్తాడు నియాన్ ఆ ప్లాన్ కి ఓకే చెప్తుంది కానీ ఒక కండిషన్ పెడుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా తినడానికి ఉండడానికి అయ్యే ఖర్చులు నువ్వే భరించాలి దాంతో ఆలోచించుకొని చెప్తా అని అంటే రేపటికల్లా చెప్పాలి అని వెళ్లిపోతాడు నెక్స్ట్ డే మార్నింగ్ చియు ఇంకా నియాన్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు నియాన్ దూరంగా ఉన్న ఒక పర్సన్ సస్పెక్ట్ గా అనిపించి వాడేంటి అలా చూస్తున్నాడు అని అంటే మనోడి దగ్గరగా వచ్చి వాడు నా ఫోటోస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసే మీడియేటర్ అని చెప్తే నియాన్ మిస్ బై చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందే నేను సెడ్యూస్ చేయడమే కాకుండా నీ మీద కన్నేసి కూడా ఉంచిందా అని అంటే నాకు ఫీలింగ్స్ లేని ఏ ఉమెన్ ని నేను టచ్ చేయను అని మనోడంటే మరి నన్ను టచ్ చేసావు కదా అని అడిగితే నువ్వు అలవాటైపోయావు కొంచెం డిఫరెంట్ అని అంటే నియాన్ మనసులో ఇప్పుడు నా అవసరం ఉంది కాబట్టి సరిపోయింది ఫ్యూచర్ లో నేను లేకపోతే ఇంకెవరైనా వస్తారులే అని అనుకుంటుంది ఫుడ్ రాగానే మనోడు ఆమెకి సర్వ్ చేస్తూనే ఉంటాడు ఈ సూప్ తాగు నీ కడుపుకు మంచిది అని ఇస్తే సడన్ గా నా మొగుడేంటి ఇలా మారిపోయాడు నటిస్తూ నటిస్తూ నిజంగానే ప్రేమలో పడిపోతాడేమో అని ఒకటే బ్లష్ అవుతుంటే ఇంకొక పక్క సీక్రెట్ గా ఒకడు వీళ్ళ ఫోటోలు తీస్తుంటాడు బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే మనోడు హ్యాండ్ దగ్గర పట్టుకుంటుంది దాంతో అతను ఆమె చేయి తీసుకుని అరచేత్తో గట్టిగా పట్టుకుంటాడు మనసులో ఫైనల్లీ వీడు నా దారికి వస్తున్నాడు ఈసారి ఫస్ట్ మూవ్ వీడే వేసాడు కాబట్టి ఇక నుంచి నేను ఆడుకుంటాను అని మనసులో ఒకటే హ్యాపీ అవుతుంది అని అలానే చేతిలో చేతులేసుకొని ముందుకెళ్తుంటే కాసేపటికి మనోడు చేయొదులుతావా అని అంటే ఆమె అలా
అలానే గట్టిగా పట్టుకొని, ఇంకా మనం బయటున్నాం కదా! పైగా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా బిహేవ్ చేయడం కూడా కంప్లీట్‌గా నార్మల్ అని పాపం తెగ మురిసిపోతూ చెప్పేస్తుంది. మనోడు ఒక లుక్ ఇయ్యగానే దెబ్బకు చెయ్యొదిలి గుడ్ బై మిస్టర్ చియ్యూ. మళ్ళీ నెక్స్ట్ డే మనం యాక్టింగ్ చేసేటప్పుడు కలుద్దాం అని వెళ్ళిపోతాడు. ఆమె అట్లా వదిలేసి వెళ్ళిపోయినందుకు అంటే ఇంతసేపు యాక్టింగ్ చేసిందా అని అనుకుంటాడు పెద్ద. ఇంతసేపు మరెందుకు సీరియస్ లుక్ ఇవ్వాలో. ఆ తర్వాత సీన్‌లో నియాన్ ఒక బార్‌లో ఉంటుంది. ఫుల్‌గా వైన్ తాగుతూ పక్కనున్న ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయిలేమో "నువ్వు సిటీకి కొత్తగా వచ్చావా? అని సిటీ చూపిస్తాం రా" అని ఫ్లర్ట్ చేస్తుంటారు. అదే బార్‌కొచ్చిన మన చియ్యూ గారు ఆమెను చూసి ఓర్వలేక "ఓహ్! ఈ కథలు నడుపుతున్నావా?" అని వెంటనే అక్కడికెళ్తాడు. ఆమె షోల్డర్ మీద చేతులేసి పల్లికిలిస్తూ మొఖం చూపించగానే "నువ్విక్కడేం చేస్తున్నావ్? రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పావుగా" అని అడిగితే చియ్యూ లేచి చూస్తే నువ్వు లేవు. అందుకే నా వైఫ్ దగ్గరకొచ్చా. నువ్వు నాతోనే ఉండాలి కదా! అని ఫ్లర్ట్ చేస్తూ తెగ ఈకిలిస్తూ చెప్తాడు. దాంతో ఆమె పాపం ఇంప్రెస్ అయిపోయి కొంచెం వైన్ ఇస్తుంది. అది ఇవ్వగానే తాగి ఇది చాలా స్వీట్ గా ఉంది బేబీ అనగానే పాపం ఇంకా మురిసిపోతుంది. ఈలోపే ఆమెను పట్టుకొని వెనక్కి తీసుకొచ్చి సీరియస్ ముఖం పెట్టి ఆల్రెడీ చెప్పా కదా నాతోనే అతుక్కుని ఉండాలని. కానీ నువ్వు మాత్రం ఇలా బార్ లోకొచ్చి ఇలాంటి స్టఫ్ చేస్తున్నావా? ఇలాంటివి చేయకుండా ఉండాలంటే ఇమ్మీడియట్ గా నీ సామాన్లు తీసుకొచ్చి నా రూమ్ కి షిఫ్ట్ చేసుకో అని ఆర్డర్ వేయడమే కాదు షిఫ్ట్ కూడా చేయిచ్చేస్తాడు. అక్కడికి రాగానే నేనెక్కడ పడుకోవాలి అని అంటే నువ్వు బెడ్ మీద పడుకో నేను సోఫాలో పడుకుంటా అని అంటే నియాన్ బెడ్ మీద పడుకొని గేమ్స్ ఆడుకుంటుంది. అప్పుడే ఫుడ్ డెలివరీ అవ్వడంతో ఆ విషయం చేయు చెప్తే ఆమె గేమ్ ఆడుకుంటూ అక్కడే పెట్టమని వస్తున్నా అని అంటే మనోడు ఒక స్మైల్ ఇచ్చి సరే అని ఆమె కోసం వెయిట్ చేస్తుంటాడు. అది చూసి ఒకప్పుడు ఆయన కోసం నేను వెయిట్ చేసేదాన్ని ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది అనుకుని తన లంచ్ మొత్తం తినేసి బయటికి వెళ్ళడానికి బయలుదేరుతుంది. అతను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే జస్ట్ ఫన్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకే కదా అని అంటే మనోడు కోపంగా నీకు పెళ్ళైంది చీ ఫ్యామిలీ రెప్యుటేషన్ పాడు చేసే పనులు చేయకు అని అంటే ఆమె హా సరే అని వెళ్తుంటే మనోడు మళ్ళీ అదే ఫ్లోటింగ్ చేయడానికి వెళ్తున్నావు కదా అని అంటే ఆమె విని మనసులో ఒరే చీయుగా నువ్వు జలస్ అవుతున్నావా అయితే అవ్వు నాకు కూడా అదే కావాలి అని అనుకుంటూ పైకి అవును అని చెప్పి బార్టెండర్ దగ్గరికి వెళ్లి వైన్ అడుగుతుంది. అక్కడ జాంగ్ కూడా ఉండి మనం మళ్ళీ కలిసాం అని అంటే బార్టెండర్ ఇచ్చిన వైన్ తాగి నియాన్ టేస్ట్ బాలేదని చెప్తుంది. అదే బార్కి మనోడు కూడా వస్తాడు. వీళ్ళిద్దరిని చూస్తూ ఈమె కొంచెం కూడా భయం లేదు. ఎవరు పడితే వాళ్ళొచ్చి మాట్లాడేస్తుంది అని నియాన్ దగ్గరకొచ్చి నువ్వు వైన్ తాగుతున్నావా అని అడుగుతాడు. అది చూసేసరికి ఆ బార్టెండర్ కొంచెం భయపడతాడు. ఆ వైన్ లో ఏదో కలిపినట్టున్నాడు. సో ఒక సిప్ తాగి చాలా బాగుంది నువ్వు చాలా ఎక్స్పర్ట్ గా ఉన్నావు అని బార్టెండర్ కి చెప్పి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆమెను పట్టుకొని తీసుకెళ్తుంటే ఆమె సీరియస్ గా నన్ను వదులు నేను జాంగ్ తో డ్రింక్ తాగుతానని చెప్పాను ఇంతవరకు తాగింది చాలు పద వెళ్దాం అని తీసుకెళ్లిపోతాడు. రూమ్ కెళ్ళాక నియాన్ ఫుల్ గా తాగి నన్ను తాగొద్దన్నావు కదా ఇప్పుడే నేనే తాగుతా అని తాగుతూ ఊగుతూ ఒకటే గెంతుతుంటుంది. అదంతా చూస్తూ చెయ్యు నువ్వు ఇంతకు ముందు కూడా నాతో ఉన్నప్పుడు ఇలాగే cheerful గా ఉండొచ్చు కదా అని అంటే నియాన్ కోపంగా ఉండొచ్చు కానీ మీరుండనిచ్చే వాళ్ళు కాదు కదా మీ అమ్మకి ఎప్పుడు నేను ఇలానే ఒబీడియంట్ గా నోరు మూసుకొని ఉండాలి లేకపోతే నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది కదా అని అంటే మరెందుకు ఆమె కోసం నటించావు అప్పుడే చెప్పొచ్చు కదా అని అంటే ఆమె మత్తులో ఎందుకు చెప్పాలి నీ దగ్గర బొచ్చెడు డబ్బులున్నాయి ఆ డబ్బులని నాకు కావాలి అని అనేసి పడుకుండిపోతే మనోడొక స్మైల్ ఇచ్చి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ షార్ చేస్తూ ఉన్నప్పుడే అతనికి సడన్ గా హాట్ గా అనిపిస్తుంది. అదే టైంలో నియాన్ కూడా మత్తులో బాత్టబ్ లోకి అతని దగ్గరకు వచ్చేస్తుంది. ఆమెనంత క్లోజ్ గా చూసి ఏం చేస్తున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటే నీతో కలిసి స్నానం చేస్తున్నా అని అంటే చియ్యు ఒరే చియ్యుగా నువ్వొక్కడివే నన్ను వదిలేసి స్నానం చేస్తున్నావా నీకు బుద్ధి లేదురా అని అంటూ అతన్ని పట్టుకొని కిస్ చేస్తుంది. దానికి చియ్యు రెస్పాండ్ అవుతూ ఇదంతా నువ్వే స్టార్ట్ చేస్తున్నావు ఇక నేనేం చేయలేను అని ఆమెపై పడి చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఇద్దరు ఆ నైట్ ఆ బాత్టబ్ లోనే ఫుల్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. మనోడు చాలా ఇంటెన్సిటీతో చేస్తుంటే రే కల్లోనైనా కొంచెం స్మూత్ గా చేయొచ్చు కదా అదే ఇంటెన్స్ గా చేస్తుంటావు అని తిట్టుకుంటూ కల అనుకుని మొత్తం నైట్ గడిపేస్తుంది అతనితో. నెక్స్ట్ డే మార్నింగ్ పక్కనున్న అతన్ని తాకి ఎవరిది బాడీ అని చూస్తే చియ్యు ఉండేసరికి షాక్ అయ్యి బాప్రే నిన్న రాత్రి నేను మళ్ళీ నా ఎక్స్ హస్బెండ్ తో పడుకున్నానా అని కంగారు పడుతుంది. చియ్యు ఆమెను తాకబోతుంటే నేను నిన్న చాలా తాగాను నేను అస్సలు నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోకు అని బెడ్షీట్ కప్పుకునేసరికి అతను డిసప్పాయింట్ అయ్యి ఓ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోలేదా అని అనుకుంటాడు. అదే టైంలో చియ్యు వాళ్ళ అమ్మ నియాన్ కి కాల్ చేసి ఒసే రాక్షసి మీ ఇద్దరికి డివోర్స్ అయిపోయింది కదా మళ్ళీ నా కొడుకుని సెడ్యూస్ చేయడానికి నీకెంత ధైర్యం అని సీరియస్ అవుతుంటే నియాన్ మనసులో రాక్షసి నేను కాదే నువ్వే ఇంతకు ముందు అయితే నోరు మూసుకొని ఓకే మామ్ ఎస్ మామ్ అనేదాన్ని ఇప్పుడు అలా కాదు ఇచ్చి పడేస్తాను అని నోరిప్పేలోపే చియాన్ ఫోన్ అందుకొని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు మామ్ నేను వచ్చి చెప్తాను అని కట్ చేస్తాడు. నియాన్ లేచి ప్రెగ్నెన్సీ కంట్రోల్ పిల్స్ తీసుకోబోతుంటే మనోడు ఎమ్మటే ఆపి నువ్వేం వేసుకోవద్దు నేను ఆల్రెడీ నైట్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను అని చూపించి నర్వస్ అవుతూ వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత నియాన్ని బ్రేక్ఫాస్ట్ కోసం చాలా సార్లు పిలుస్తాడు. ఆమె పలకకపోయేసరికి వెళ్లి చూస్తే ఆమెకు ఫుల్ జ్వరం ఉండడంతో ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకొస్తాడు. ఆ రోజు రాత్రంతా ఆమె పక్కనే కూర్చొని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ నుంచి ఎయిర్‌పోర్ట్ కెళ్లి మిస్సు అనే ఆవిడ్ని పికప్ చేసుకోమని మెసేజ్ చేస్తుంది. అతనేమో పనిలో ఉన్నాను అని మెసేజ్ చేస్తాడా? అలా చేసి నియాన్ని చూస్తూ కరెక్ట్ టైంకి నేను నియాన్ దగ్గర ఉన్నాను. లేకపోతే తనకేమయ్యేదో. కానీ ఒక్క విషయం అయితే నిజం. నా లైఫ్ లో నేను ఎవరిపైన ఇంత కేర్ తీసుకోలేదు. తనకే తీసుకుంటున్నాను. బట్ అమ్మకైతే ఆ మిస్సు బాగా నచ్చుతుంది. తనని కోడలుగా అనుకుంటుంది. కానీ తన మీద నాకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు అని అనుకుంటాడు. కళ్ళు తెరిచిన నియాన్ అతను తన్ని కేర్ తీసుకోవడం చూసి నువ్వు ఇంత బాగా చూసుకుంటావని అనుకోలేదు అని అంటే మనోడు మ్యాటర్ సెటిల్ అయ్యేంత వరకు మనం ఓల్డ్ హౌస్ లోనే ఉందాం. అంతా సర్దుకున్నాక నీ ప్లేస్ కి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తే నియాన్ అంటే అప్పుడు ఫైనల్ గా మన డివోర్స్ విషయాన్ని పబ్లిక్ చేస్తావన్నమాట అని సాడ్ గా అంటుంది. నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళ అత్తే మీ సూన్ తీసుకొని వచ్చి చూడు నియాన్ నిన్ను పికప్ చేసుకోవడానికి సూ వచ్చింది అని అంటే నియాన్ మనసులో ఓ మా అత్తగారి ఫేవరెట్ కోడలా బానే ఉందిలే వీళ్ళిద్దరి పేరు అని సాడ్ గా ఫీల్ అవుతుంటే కానీ మనోడు మాత్రం ఆమెని గింత కూడా దేకకుండా నియాన్ని చాలా జాగ్రత్తగా కారులో కూర్చోబెట్టి ఆమెతో పాటు ఇంటికి వెళ్తాడు. వాళ్ళిద్దరిని వేరే కారులో రమ్మని చెప్పి దాంతో వాళ్ళ అమ్మకి మండిపోతుంది. నియానేమో నువ్వు నా కారులో రావాల్సిన అవసరం లేదు అసిస్టెంట్ నన్ను దింపుతాడు కదా అని అంటే మనోడు ఒక స్మైల్ ఇచ్చి నువ్వేం టెన్షన్ పడకు ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు. అతన్ని చూస్తూ కారులో మనసులో నేనెప్పుడు చెయ్యు నా కోసం ఇలా సపోర్ట్ చేస్తాడు అనుకోలేదు. ఫస్ట్ టైం ఇలా చూడ్డం అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఓల్డ్ హౌస్ కి వెళ్ళాక వాళ్ళ నానమ్మ వాళ్ళని చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అత్తగారు మాత్రం సూచీలను కలిపే పనిలో మాత్రమే పడుతుంది. వాళ్ళ నానమ్మ వాడు బిజినెస్ ట్రిప్ నుంచి వచ్చాడే తిననివ్వు అని ఆమెని తిట్టి అందరూ భోజనం చేస్తూ ఉంటారు. తినేటప్పుడు మాత్రం చెయ్యు నియాన్ కి తినిపిస్తూ మూతిపై ఉన్నది తుడుస్తూ చాలా ప్రేమగా ఉంటాడు. పైగా ఆమెకి హెల్త్ బాలేదు కదా రీసెంట్ గా. సో తిన్న తర్వాత నువ్వు మెడిసిన్ వేసుకోలేదు కదా అని చెప్పి పైకి తీసుకెళ్లి మెడిసిన్ తెచ్చిస్తాడు. ఏం నొప్పికి అని గ్రాండ్మా అడిగితే కడుపు నొప్పికి గ్రాండ్మా ఒక 10 ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆవిడ జాగ్రత్తలు చెప్తుంది. వాళ్ళ అత్త అది విని అని అంటే నియాన్ కి కూడా మండి అని అంటుంది. దానికి వాళ్ళత్త లేసి ఏంటే పొగరు పడుతున్నావు ఎందుకలా అన్నావు అని అంటే అది కడుపు నొప్పి ఎక్కువయ్యి అన్నాను అంతే అని అంటే వాళ్ళ అత్తకి మండి నీకు మెడిసిన్ తీసుకోవడం కూడా రాదా అది ఇవ్వడానికి కూడా నా కొడుకే రావాలా అని సూటిపోటు మాటలంటుంటే మనోడికి మండి చాప్ స్టిక్స్ ని గట్టిగా కొడతాడు. మా ఇంకోసారి తన గురించి ఒక్క మాట అన్నావో అని అరుస్తుంటే నియాన్ అతను చేయి పట్టుకుని అమ్మతో గొడవ పడకు అని అనేసరికి మనోడు కూల్ అయిపోతాడు. అది చూసిన ఈ అత్తకి తెగ మండిపోతుంది. ఆ తర్వాత నియాన్ పడుకోవడానికి వెళ్తే ఆమె రూమ్ ని స్టోరేజ్ రూమ్ లా మార్చేసి ఉంటుంది. చియుకి మండి బట్లర్ ని పిలిచి రూమ్ మార్పించమంటాడు. సూ కోసం ప్రిపేర్ చేసిన డెకరేటివ్ రూమ్ కి నియాన్ ని తీసుకెళ్తారు. ఫస్ట్ నైట్ రూమ్ లో ఉందే మీ అమ్మ మిమ్మల్ని కలపడానికి గట్టిగానే ట్రై చేస్తుంది అని నియాన్ బెడ్ పై పడుకొని చాలా కంఫర్ట్ గా ఉంది అని అంటే చియు అయితే మనం తర్వాత ట్రై చేద్దాంలే అని అంటాడు. అంతలోనే ఆ సూ వచ్చి నేను ఇంటికి వెళ్తున్నా చియు అని వస్తే నియాన్ బయటకు వచ్చి చియుకి బాగా దగ్గర అవుతూ హనీ పర్లేదు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు తనే మాట్లాడుతుందిలే అని అంటే అది చూసి సూ జెలస్ ఫీల్ అవుతూ వెళ్లిపోతుంది. నియాన్ నువ్వు బాగా పాపులర్ అనుకుంటగా అని రూమ్ లో పడుకుంటుంది. ఆ తర్వాత అత్తగారు వచ్చి డోర్ కొడుతూ ఇది నీ రూమ్ కాదు బయటికి నడు ఇది కాని దానికోసం ఎందుకు వస్తావు అని అరుస్తుంటే నియాన్ కి పిచ్చ కోపం వచ్చి వాళ్ళ అత్త గట్టిగా ఇచ్చి పడేసి ఆమె ఫేవరెట్ పర్ఫ్యూమ్ బాటిల్ ని నేలకేసి కొడుతుంది. మీరు ఎక్కువ మాట్లాడుతురా ఆంటీ లేకపోతే డివోర్స్ విషయం మొత్తం బయట పెడతా అని వార్నింగ్ ఇవ్వడంతో ఆవిడ భయపడి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే నియాన్ నీట్ గా రెడీ అయి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. అది చూసి చేయు ఇంట్లో కార్లు ఉన్నాయిగా ఇక్కడే నేర్చుకోవచ్చు కదా అని అంటే ఆమె నా దగ్గర డబ్బులున్నాయి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కుంటాను నేను ఇక్కడ నుంచి సెల్ఫ్ ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా మారాలి అని అంటుంటే అంతలోనే చియుకి నిన్ను కలవడానికి మిస్ వాళ్ళ తాతయ్య వచ్చారు అని మెసేజ్ వస్తుంది. దాంతో నియాన్తో నీకు ఇష్టం వచ్చింది చెయ్యి కానీ ముందు ఆఫీస్ కి రా అని చెప్పి ఆ ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయడానికి చియు వెళ్తాడు. ఆ తర్వాత నియాన్ ఫుల్ షాపింగ్ చేసి చాలా స్టైలిష్ గా ఆఫీస్ కి వస్తుంది. ఆఫీస్ లో అందరూ ఆమె పర్సనాలిటీ చూసి షాక్ అవుతారు. ఎక్స్ హస్బెండ్ కి నచ్చేలా ఉండాలని అసిస్టెంట్ చెప్పడంతో సో వాళ్ళ తాతయ్య ముందే చియు దగ్గర ప్రేమగా నటించడం స్టార్ట్ చేస్తుంది. బెబ్బీ చూసావా నేనెంత షాపింగ్ చేశానో నీకు నచ్చినట్టే చేశానా నేను కనీసం వాటిని ఎత్తలేకపోయాను చా నేను నాతో పాటు షాపింగ్ కి తీసుకెళ్లుంటే బాగుండేది అని వయ్యారాలు పడుతూ చెప్తుంటే అతని కోపం వచ్చి వెళ్లిపోతాడు. వెళ్ళగానే మనోడి చెయ్యి విదిలిచ్చేసరికి కనీసం ఒక థ్యాంక్స్ కూడా లేదా అని అంటే చియు హా బాగా చేసావు అని అంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తారు. అత్తగారు ఆమె బట్టలు చూసి ఏంటి బట్టలు అని కంప్లైంట్ చేస్తుంటే చియు మాత్రం అమ్మా నా భార్య ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉంది చీ ఫ్యామిలీకి తనేం
తక్కువ కాదు అని సపోర్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నియాన్ పడుకుని ఉంటే చియు వచ్చి నాతో ఒక పార్టీకి వస్తావా అని అడుగుతాడు. దానికి నియాన్ ఇంతకు ముందు ఎవరైనా అమ్మాయితో వెళ్ళావా అని అంటే లేదు అంటే ఆ మాట విని హ్యాపీగా పడుకుంటుంది. చియు ఆమె దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఈ లైఫ్ లో నేను నిన్ను కలవకపోయినా పెళ్లి చేసుకోకపోయినా ప్రామిస్ ప్రకారం ఆ సూని పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదో ఏమో, కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తను నా కళ్ళ ముందు ఉంటే చాలు అని అనుకుంటూ వాళ్ళని పార్టీకి తీసుకెళ్తాడు. అక్కడికి సూ కూడా వస్తుంది. వాళ్ళ అత్తయ్య నేను నీకు ఇష్టమైన ఫుడ్ చేశాను చియు అని చెప్పడంతో అది విన్న నియాన్ కోపంతో వచ్చి చియుకి దగ్గరగా వచ్చి లవిడవిగా ఉంటుంది. సూ ఫేవరెట్ ఫుడ్ వైపు కూడా కన్ను పెట్టి చూడదు. వాళ్ళ అత్తయ్య యాటిట్యూడ్ తో తినడం ఇష్టం లేకపోతే మానే అంత మాటలనాలా అని అంటే ఆమె కావాలనే చియు నువ్వే నాకు తినిపించు అని అనగానే మనోడు కూడా కావాలని తినిపిస్తాడు. వీళ్ళిద్దరు రొమాన్స్ చూసి సూ బాధపడుతుంటే వాళ్ళ అత్తయ్య ఓదారుస్తుంది. పార్టీ అయ్యాక సూ వెళ్లిపోతుంది. వాళ్ళ నానమ్మ వాళ్ళ అత్తగారిపై పిచ్చ కోప్పడుతుంది. నీ కొడుకు ఎవరిని ఇష్టపడ్డాడో ఎవరిని పెళ్లి చేసుకున్నాడో నీకు తెలీదా, మళ్ళీ మళ్ళీ ఆ సూని ఎందుకు వాడి దగ్గరికి తీసుకొస్తావు అని గట్టి గట్టిగా తిడుతూ ఉంటే నియాన్ మాత్రం అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత నియాన్ ప్రశాంతంగా వైన్ తాగుతుంటే మనోడు వస్తాడు. నువ్వెందుకు వచ్చావు అని అంటే అతను మళ్ళీ తాగుతున్నావా అని అడిగితే నియాన్ అవును తాగితే మరిచిపోలేనిదేదీ లేదు, అందుకే నువ్వు కూడా తాగి మర్చిపో అని అనడంతో ఇద్దరు కలిసి వైన్ తాగుతూ ఉంటారు. ఫస్ట్ కిస్ చేయకూడదు అనుకుని దూరంగా వెళ్తాడు, కానీ కంట్రోల్ చేసుకోలేక వెనక్కి తిరిగి నియాన్ అని పిలిచి ఆమె దగ్గరకు వచ్చి చాలా ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరు కాసేపు అలా కిస్ చేసుకున్నాక ఆమె ఒక్కసారిగా అతని షోల్డర్ పై గట్టిగా బైట్ చేస్తుంది. బైట్ చేస్తూ ఒకటే ఏడుస్తుంటే అతను ఆమెను పట్టుకొని ఏడుస్తూ ఏమైంది నీకు ఇష్టం లేదా అని అడిగితే లేదు నాకు ఇష్టం లేదు, ఇదంతా రిగ్రెట్, నువ్వు నన్ను కొంచెమన్నా ఇష్టపడలేవా అని అంటే అతను ఐఎమ్ సో సారీ, ఇప్పటి వరకు మిస్అండర్స్టాండింగ్ జరిగింది అని అంటే ఆమె కోపంతో అయితే ఫెంగ్ ఫ్యామిలీతో బిజినెస్ ప్రాబ్లం సెటిల్ అవ్వగానే నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని అంటే చియు ఆమె రెండు చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఇదంతా మిస్అండర్స్టాండింగ్ బేబీ, ప్లీజ్ ఐఎమ్ సో సారీ, నేను నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నాను, మళ్ళీ మనిద్దరం ఒకటవుదాం అని ప్రపోజ్ చేయగానే ఆమె ఒక్కసారిగా ఆలోచించకుండా నవ్వేస్తుంది. సో ఇద్దరు మళ్ళీ ప్రేమగా కిస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరు హక్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా బై బై.